మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో గురువు ఉన్నాడు, దాంతోపాటు శుక్రుడు కూడా వచ్చి చేరుతున్నాడు. పంచమాధిపతి వ్యయాధిపతి. సో ఈ 2వ తేదీ వరకు ఉంటారు, జూన్ 2 వరకు ఉంటారు. జూన్ 14 వరకు, జూన్ 14న శుక్రుడు వచ్చి జాయిన్ అవ్వడం జరుగుతుంది లగ్నంలో గురువుతో కలిసి. అయితే ఈ 2 గ్రహాలు డబుల్ ట్రాన్సిట్ అంటూ ఉంటాం. అంటే గురువు శని ఇద్దరు కూడా సప్తమ స్థానాన్ని వీక్షిస్తున్నారు. ఎప్పుడైతే సప్తమ భావాన్ని వీక్షిస్తున్నారో ఈ శుభగ్రహాలు వచ్చే రాశిలో చేరుతున్నాయో దీనివల్ల కొన్ని మంచి ఫలితాలు కూడా జరుగుతాయి. మరియు ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ సప్తమం అనేటువంటిది వివాహ స్థానం. మీకు గురువు సింగిల్గా ఉండడం వేరు, శుక్రుడు వచ్చి శుభగ్రహం చేయడం వేరు. దాని తర్వాత గురువు కూడా వస్తున్నాడు 29వ తేదీ. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. దీనివల్ల ఏమిటి అంటే వివాహం కోసం మీరు గతంలో ఎప్పటి నుంచో అనేక రకాల ప్రయత్నాలు చేసి ఉంటారు. ఏమండి ఎంత చేసినా కుదరట్లేదు అని. కానీ ఈ 14వ తేదీ మే నుంచి జూన్ 2 వరకు ఉండేటువంటి సమయం ఏదైతే ఉందో ఇది చాలా 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 క్రూషియల్ పీరియడ్ మిథునం వారికి. కాబట్టి ఈ సమయంలో మీరు వివాహం మరియు పార్ట్నర్షిప్స్, అంటే కొంతమంది చూడండి ఒక బిజినెస్ పెడతాము, దానికి ఎవరైనా ఫండ్ చేసేవారంటే బాగుంటుంది. దీని గురించి ఈ బిజినెస్ గురించి ఐడియా ఉన్న వాళ్ళు పార్ట్నర్గా వస్తే బాగుంటుంది. అప్పుడు కొంచెం బాగా ముందుకు వెళ్తుంది అని ఒక ఆశతో ఉంటాం. అటువంటి విషయాలలో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ సప్తమ భావం మీద ఎప్పుడైతే గురువు శుక్రుడితో కలిసి మరియు బుధుడుగా కలిసి మరియు శని యొక్క దృష్టితో ఖచ్చితంగా వ్యాపార అభివృద్ధిని, ప్రదేశం మారడం వల్ల మరింత వ్యాపార అభివృద్ధి కలగడం. ఎందుకంటే సప్తమ స్థానం ఎప్పుడైనా యాక్టివ్ అయినప్పుడు మనిషి ఉన్న ప్రదేశం కంటే ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా బాగా అభివృద్ధి చెందుతాడు. ఇక ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి దశమంలో శని ఉన్నందుకు. కాకపోతే ఏంటంటే సింగిల్ జాబ్ కాకుండా కొంతమంది చూడండి 2 జాబులు చేస్తుంటారు, 3 జాబులు చేస్తుంటారు, పార్ట్ టైంలో వేరే ఇంకో జాబ్ చేస్తుంటారు. అటువంటి అవకాశాలు మీకు రావడం జరుగుతుంది. కాకపోతే ఎప్పుడైనా కానీ భాగ్యస్థానంలో రాహు ఉన్నది, పితృదేవత ఆరాధన ఎక్కువగా చేయండి. మీరు ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అంశంలో 3వ భావంలో కేతు ఉన్నాడు కాబట్టి 3లో సింహరాశిలో కేతు ఉన్నందుకు ఒక రకంగా చెప్పాలంటే ధైర్యము, పరాక్రమము, ఎలాగైనా సరే మనం తెగించి మనం ఈ యొక్క సాహసం చేయకపోతే మనం పైకి రాలేమనే భావంతో చక్కగా మీరు సాహసోపేతమైనటువంటి కొన్ని పనులు చేయడం వల్ల సక్సెస్ పొందుతారు. కానీ ఎంతైనా కూడా 3వ భావంలో కేతు ఉన్నది, అది కూడా రవి యొక్క రాశుల్లో ఉన్నందుకు తండ్రితోని లేకపోతే గవర్నమెంట్ వ్యక్తులతోని, ముఖ్యంగా ఆది మంగళవారాలు ఏదైనా మాట్లాడేటప్పుడు, కమ్యూనికేట్ చేసేటప్పుడు, అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు చాలా 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 కేర్గా జాగ్రత్తగా ఉండండి. ఇది ప్రధానంగా మీరు జాగ్రత్త పడవలసిన అంశం. పితృదేవత ఆరాధన చేయండి. విదేశాలకు వెళ్ళి చదువుకుందాం అనుకునేటువంటి వారికి కూడా అవకాశాలు బాగా వస్తాయి. ఇక మీరు ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. శుక్రుడు గురువు ఉన్నందుకు మీరు నిత్యము చేయవలసింది లలితామి అమ్మవారి యొక్క ఆరాధన మరియు ఓం కనకాంగద కేయూరకమనీయ భుజాన్వితాయ అనంతరం ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ చేయగానే ఈ గ్రహాల యొక్క కలయికలు మన జన్మజాతకంలో కూడా ఏర్పడుతుంటాయి. మొత్తం 2 గ్రహాల కలయికలు 35 కాంబినేషన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇందులో ఫలకృతం ఇచ్చేటువంటి కాంబినేషన్ ఉంటుంది, మధ్యస్థంగా అంటే ఆ యొక్క కాంబినేషన్ మీకు మంచి చేస్తుంది, కొంత ఇబ్బంది ఇస్తుంది, కొన్ని బాగా ఇబ్బందిని ఇచ్చేటువంటివి ఉంటాయి. ఆ 35 కాంబినేషన్స్లో మంచివి ఇచ్చేవి ఎలాగో మనకేం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గురు శుక్రులు, శుక్రబుధులు, లేకపోతే శని శుక్రులు, రాహువు శుక్రుడు, ఇలా రకరకాల కాంబినేషన్స్ ఉన్నాయి మంచి ఇచ్చేవి. గురువు రవి ఉంటే ఇంట్యూషన్ పెరుగుతుంది, ఆ జీవాత్మ సంయోగం అంటూ ఇలాగా ఉన్నాయి. మరి మీడియంగా ఉండేవి కొన్ని ఉంటాయి, కానీ ఇబ్బంది ఇచ్చేవి కొన్ని ఉంటాయి. అంటే శనికేతు అంటే వాళ్ళకి ఎప్పుడైనా శనికేతు ఎవరికైనా ఉన్నప్పుడు వాళ్ళు ఉద్యోగం చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అది 159 యాక్సెస్లో ఉన్నా కలిసి ఉన్న 159 యాక్సెస్లో ఉంటే కొంత 75% పనిచేస్తుంది, కలిసి ఉంటే 100% పనిచేస్తుంది. అలాంటప్పుడు వాళ్ళకి దేని ద్వారా ధనయోగం ఉందో చూసుకుని వ్యాపారంలోకి వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే స్వేచ్ఛాయోగం అంటారు శనికేతువుల కలయిక. కాబట్టి వ్యాపారం చేస్తూ ఉండాలి శనికేతువులు ఉంటాయి. కొంతమంది కుజరాహులు ఉంటారు, విపరీతమైన అగ్రెసివ్. అలాంటి వాళ్ళు మీరు గొడవలకి వెళ్ళకపోతేనే మీరు అభివృద్ధి చెందుతారు, లేకపోతే గొడవ అవుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. శని కుజ ఇది కూడా ఒక మాట తప్పు చేయరు వీళ్ళు, మాట అంటే పడరు. శని కుజులు ఉంటే కూడా అగ్రెసివ్, గొడవ పెట్టేసుకుంటారు. అంటే ఏమీ లేదు, ఒక ఎనర్జీ ఫామ్ అయినప్పుడు ఆ ఎనర్జీ ఫలితం ఇవ్వాలి. ఇప్పుడు మంటలో పెట్రోల్ వేసాం, భగ్గుమని మండుతుంది, వాటర్ వేసాం ఆరిపోతుంది.
అంటే కాంబినేషన్స్ ఇది మనకు ఆయుర్వేదంలో కూడా ఉంటుంది. దీన్ని దీంతో కలపొచ్చు, లేకపోతే ఈ ఫుడ్తో ఈ ఫుడ్ తినకండి అని చెప్తూ ఉంటారు కదా. అలాగే మనకి మనకి కెమికల్ వీటిలో కూడా చూడండి కొన్ని కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే ఒకదాన్ని ఇంకో దాంతో కలిపినప్పుడు ఒక రకమైనది వస్తుంది, ఒక దాని నుంచి ఒకటి తీసేసినప్పుడు ఇంకో రకమైనది వస్తుంది. అలాగే గ్రహాలకు కూడా ఇప్పుడు కుజుడు రాహు అనుకోండి, ఇది ఒక సర్పదోషం. మళ్ళీ రవి రాహు అయితే పితృదోషం అంటారు. ఇలా ఏంటంటే ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే జన్మజాతకంలో ఒక 8 బ్యాడ్ కాంబినేషన్స్ ఉంటాయి. శనికేతువులు, కుజరాహువులు, కుజరవి కాదులేండి, రవిరాహువులు, అదేవిధంగా శని కుజ, బుధ కుజ, ఈ రకంగా ఉంటాయన్నమాట. శుక్రకేతు ధనహీనత యోగం. అయితే ఇందులో మళ్ళీ అమ్మవారిని ఆరాధించిన, లక్ష్మీ గణపతిని ఆరాధించిన మళ్ళీ అద్భుతమైన ధనయోగంగా మారుతుంది. ఇవి ఒక్కొక్క భావనలో ఉంటే ఒక్కొక్క ఫలితాలు ఇస్తాయి. ధనస్థానంలో ఉంటే ధనం మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది, సప్తమం మీద ఉంటేనేమో వివాహం మీద చూపిస్తుంటుంది, 12 మీద ఉంటే ఇన్వెస్ట్మెంట్స్ మీద చూపిస్తూ ఉంటుంది, 4 మీద ఉంటే ఒక్కోసారి యాక్సిడెంట్స్ మీద చూపిస్తుంటుంది, లేదా ప్రాపర్టీ మీద చూపిస్తుంటుంది, పంచమంలో ఉంటే ఏమో సంతానం మీద, 7వ భావంలో ఉంటే జీవిత భాగస్వామి మీద, 12లో ఉంటే వివాహ జీవితం మీద, అష్టమంలో ఉంటే యాక్సిడెంట్స్ మీద, భాగ్యంలో ఉంటే తండ్రి గారి ఆలోచన విధానం, తండ్రి గారి యొక్క నేచర్ మీద ఇలా చూపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ కాంబినేషన్ ఉన్నంత మాత్రం చేత మనం భయపడ్డం కాదు, ఆ కాంబినేషన్ ఉన్నటువంటి మహాదశ వచ్చిందా లేదా, ఆ కాంబినేషన్ ఎంత బలంగా ఉంది. ఒక్కోసారి మన గ్రహాలు చూడడానికి రెండో ఒక రాశిలో ఉన్నట్టుంటాయి. ఇదేమో 1 డిగ్రీలో ఉంటుంది, ఏదో 29 డిగ్రీలో ఉంటుంది, అప్పుడు కలవదు అది. ఎందుకంటే చాలా ఎక్కువ డిగ్రీలు ఉంది కాబట్టి మీకు అది కనీసం 10 డిగ్రీల లోపల ఉండాలి. 10 డిగ్రీలు మినిమం ఉంటేనే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. లేదా ఒక్కొక్కసారి పక్కపక్క రాశుల్లో ఉన్నట్టుంటాయి, కానీ ఇదొక రాశి అదొక రాశిలో నక్షత్ర సంబంధం ఉంటుంది. అంటే ఉదాహరణకి ధనిష్ట నక్షత్రం, మృగశిర నక్షత్రము, లేకపోతే ఈ కుజ నక్షత్రాలు 2 పాదాలు అందులో 2 పాదాలు ఇందులో ఉంటుంటాయి. లేదా గురు నక్షత్రాలు కూడా పునర్వసు, విశాఖ లేదా పూర్వభద్ర 3 పాదాలు ఒక దాంట్లో ఉంటే 4వ పాదం ఇంకో రాశిలో ఉంటుంది. ఆ రకంగా పాదాలు మారినప్పుడు రవి నక్షత్రాలు కూడా, ఇప్పుడు కృత్తిక ఉంది, కృతిక 1వ పాదం మేషంలో ఉంటే 2, 3, 4 పాదాలు వృషభంలో ఉంటుంది. అదేవిధంగా ఉత్తరాషాఢ కూడా ఉంటాయి, 1వ పాదం ఒక దాంట్లో ఉంటే సింహంలో ఉంటే 3 పాదాలు కన్యలో ఉంటాయి. ఉత్తరాషాఢ కూడా 1వ పాదం మకరంలో, ధనస్సులో ఉంటే మకరంలో మరో 3 పాదాలు ఉంటాయి. ఇలా పాద సంబంధం వచ్చిన 10 డిగ్రీల లోపల ఉన్న ఆ మహాదశలు నడుస్తున్నప్పుడు అది ఏ భావంలో ఉందో చూసుకొని దానికి సంబంధించిన మీరు పరిహారం కనుక చేసుకోగలిగితే, అంటే ఏ 2 గ్రహాలు కలిసాయో ఆ 2 గ్రహాలు ఏ పోర్ట్ఫోలియోని యాక్టివ్ చేస్తుందో తెలుసుకోవాలి. ఆ సమయం ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలి. అది మహాదశ, అంతర్దశాలు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే అసలు ఆ దశే రాదు కొన్నిసార్లు. అంటే ఉదాహరణకి ఏ శుక్రకేతువులు కలిసి ఉన్నారనుకోండి, అసలు ఈ అబ్బాయి పుట్టడం, అబ్బాయి కృత్తికలోనో రోహిణిలోనో పుట్టాడు, ఆయన కేతు మహాదశ రావాలంటే దాదాపుగా 110 సంవత్సరాలు పడుతుంది. ఎప్పుడు ఆ 110 సంవత్సరాలు అప్పుడు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి. మనకి ఏ దశలైనా 70-80 సంవత్సరాల వరకే గుర్తుపెట్టుకోండి. 70-80 తర్వాత అన్నీ కూడా కర్మ సంబంధించినవి నడుస్తూ ఉంటాయి. కాబట్టి మహాదశ వస్తుందా లేదా, ఆ కాంబినేషన్ ఎంత బలంగా ఉంది లేదా ఎంత బలహీనంగా ఉంది, నిజంగా ఏదైనా పోర్ట్ఫోలియోని యాక్టివ్ చేస్తుందా, లేకపోతే ఉన్నాయి పేరుకి కొన్ని మంచి కాంబినేషన్స్ కూడా అంతే అండి, పేరుకి మాత్రం అద్భుతమైన యోగం ఉందండి. ఎందుకంటే 2 గ్రహాల కలయిక ఈజ్ యోగం. మనం ఇప్పటివరకు ఈ రాశి వారికి ఈ భావాన్ని యాక్టివ్ చేస్తుందని చెప్పడానికి కూడా కారణం ఏంటంటే అది యోగాన్ని యాక్టివ్ చేస్తుంది. కాబట్టి మీకు ఏదైనా ఇప్పుడు నేను చెప్పినటువంటి కాంబినేషన్స్లో ఏదైనా ఫలానా భావనలో ఉంది, ఆ మహాదశ నడుస్తుంది, అంటే శుక్రకేతులు కలిసిన శుక్రుడు దశ కానీ కేతు దశ నడుస్తుంటే అది యాక్టివ్ అయిపోతుంది. లేదా శుక్రుల్లో కేతువు, లేదా శని కుజులు కలిసినారు, శనిలో కుజులు లేకపోతే కుజుల్లో శని యాక్టివ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా రాహువు కుజుడు, శనికేతువులు, ఇలా అది యాక్టివ్ అయినప్పుడు దానికి సంబంధించిన దానం ఇవ్వండి. ఖచ్చితంగా మీరు చాలా పెద్ద ఎఫెక్ట్ నుంచి బయటపడతారు. దానికి సంబంధించిన దానం ఇవ్వడం. ఇప్పుడు శనికేతులు ఉన్నారు, వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం, కుజరాహులు ఉన్నారు, నరసింహస్వామి లేదా దుర్గా ఆలయాలకు వెళ్ళడం, రవిరాహులు ఉన్నారు, పితృదేవత ఆరాధన చేయడము మరియు సూర్యాలయాలు, దుర్గా ఆలయాలకు వెళ్ళడం, బుధకుజులు ఉన్నారు, విష్ణు సహస్రనామాలు చదువుకోవడము మరియు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన కూడా చేసుకోవచ్చు అక్కడ. మరియు అదేవిధంగా కుజరాహులు ఉన్నారు, నరసింహస్వామి ఆరాధన చేయడం లేదా రుద్రం చదువుకోవడం, ఇవి చేసినట్లయితే ఖచ్చితంగా మీకు అన్ని విధాలా బాగుంటుంది.